జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఇలా డేట్ వచ్చేసి ఆగస్ట్ 8 అనమాట. సో మన ఖైరతాబాద్ కాడ ఉన్న అప్డేట్ ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసా. అదంతా క్లోజ్ చేశారు, లోపల వర్క్ అవుతుంది. సో నేను ఆ లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా, అప్డేట్ చూసాను. మనకైతే ఆ కవర్స్ వేసేసారు, ఆ లోపల అయితే ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఇగో ఇవన్నీ తీసుకొని ఇగో దీనికి పెడుతున్నారు మన వినాయకుడి కింద. ఇగో ఇదంతా సెట్ చేస్తారు స్టేజ్కి, ఇంకా కింద కూడా అదంతా ఇది వస్తుంది. ఇగో దీనికి ఇగో ఇదంతా వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్. ఇగో ఇటు ఇగో ఇక్కడ కూడా ఉన్నది కదా ఐరన్, దానికి కూడా అంతా ఇప్పుడు వేస్తారు. మీరు చూసుకోవచ్చు, ఇది మన గణపతిది రైట్ సైడ్ ఫేస్ అనమాట. దానికి తొండానికి అయితే థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. ఇది మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఫేస్, ఇది దానికి థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. సో మనం ఇది స్వామివారి ఫేస్ చూసుకోవచ్చు, దీన్ని థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. ఇక థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. ఇది ఇంక ఇది ఇంత ఇదంతా సెకండ్ లేయర్లోనే ఉంది. నా స్వామివారి నుదుటి మీద ఆ క్లాత్ వేశారు, థర్డ్ లేయర్ అప్లై అని కావచ్చు. అది పైన పాములు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు స్వామివారిది మెయిన్ ఫేస్ అనమాట, స్ట్రేట్గా ఉండేది. ఇది ఇంకా థర్డ్ లేయర్ అవ్వలేదు, సెకండ్ లేయర్లోనే ఉంది. సో అది వచ్చేసి అది ఒక సైడ్ అయితే అవుతుంది థర్డ్ లేయరు. ఐ థింక్ ఇది అయిపోయింది థర్డ్ లేయర్. ఇంకొక సైడ్ మీకు అటు వెళ్ళి చూపిస్తా. అసలు మామూలుగా లేదు, ఆ పైన పాములు ఉన్నాయి, అవి అయిపోయింది, థర్డ్ లేయర్ అయిపోయింది. అవి స్వామివారిది ఈ ఫేస్ చూసుకోవచ్చు, ఇది థర్డ్ లేయర్ అనేది అయిపోయింది. ఇది అక్కడ చూడండి మీరు. ఈ స్వామివారిది మన రైట్ సైడ్ ఫేసు, అది థర్డ్ లేయర్ అనేది అయిపోయింది. నుదుటి భాగంలో మాత్రం అవ్వలేదు, కానీ ఫేసు, ఇయర్స్, మన తొండం అయితే అయిపోయింది. ఇది అవ్వలేదు. ఈ సెకండ్ లేయర్లో ఉన్నాక ఇవి మనకి ఇట్లా క్రాక్స్ వచ్చాయి కదా. సో అవి థర్డ్ లేయర్ ఆ క్లాత్ పెట్టేసాక మనకు క్రాక్స్ అనేటివి ఉండేవి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా డీటెయిలింగ్. ఆ క్లాత్ పెట్టి దాని మీద అది వేసాక పైన కూడా థర్డ్ లేయర్ అనేది అయిపోయింది. ఇంకొక 1 వీక్లో పెయింటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఇందాక. సో ఇదంతా స్వామివారిది పైన మన కిరీటం లాగా ఇది. సో దీనిపైన ఇక పాములు
ఇవి మొత్తం 5. దీని ఫినిషింగ్ అయిపోయింది థర్డ్ లేయర్. చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చేసింది ఇది. మీరు చూసుకోవచ్చు ఇది. మన దేవతకైతే అక్కడ వాళ్ళైతే జ్యువెలరీ అనేది చేస్తారు. దాంతో ప్రింట్ తీసేసి పైకి తీసుకెళ్ళి మెల్ల అక్కడ పెడుతున్నారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఆ ప్రింటింగ్ అనేది ఎలా ఉందో. ఇలా ముద్ద ముద్ద చేసి ఇవి తయారు చేస్తున్నారు. సో దాని గురించి వాళ్ళు దాన్ని టైట్గా గట్టిగా అతికేటట్టుగా అలా చేస్తున్నారు. ఇవి చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామి వారు మొత్తం 3 అవి కోటింగ్ అయితే అయిపోయింది థర్డ్ లేయర్. ఆ తర్వాత పంచ అవన్నీ చూడండి, కండవ అవన్నీ కూడా మస్తు సూపర్ డీటెయిలింగ్ తోటి ప్రింట్ దింపేశారు. మన ఈ స్వామి వారు కూడా చూసుకోవచ్చు, ఇది కూడా థర్డ్ లేయర్ అనేది అయిపోయింది. ఇక పెయింటింగ్ ఒకటి పెయింటింగ్ ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తారంట. ఇంకా హెడ్ మీద మాత్రం సెకండ్ లేయరే ఉంది. ఆ బాడీ ఇక్కడ ఇదంతా మాత్రం థర్డ్ లేయర్ అయిపోయింది. ఇక మన ర్యాట్ బాయ్ మన ఈ స్వామివారు చూసుకోవచ్చు. మన ఈ స్వామివారికి అయితే థర్డ్ లేయర్ అనేది అయిపోయింది. చేయిలో డమరుకము, పాము, చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇక కలర్స్ వేసిన తర్వాత మాత్రం అది చెప్పలేము, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఆ డీటెయిలింగ్ చూడండి, ఇంటూ దింపేశారు. ఆ పంచ కానీ వావ్ సూపర్. అది మన నగలు ఉంటాయి కదా, అవి స్వామి వారికి ఇప్పుడే తయారు చేసి పెడుతున్నారు. ఇలా బ్యాక్ సైడ్ దానికి ఇలా అప్లై చేసి